హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ తేజ. సో ఈరోజు అయితే మనం రెస్ట్ ఏరియా అనే ప్లేస్కి వచ్చాము. ఇది యుఎస్ నేషనల్ హైవేస్లోనే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో యుఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ అండ్ అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా కొత్తగా ఉంటుంది. అసలు ఈ రెస్ట్ ఏరియాస్ అంటే ఏంటి, ఎందుకున్నాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి, అసలు ఇక్కడ మనకుండే ఫెసిలిటీస్ ఏంటి, అసలు ఇవి సేఫా కాదా అండ్ ఇంకా ఎన్నో క్వశ్చన్స్కి అన్నిటికీ నేనైతే ఆన్సర్ ఇస్తాను. రండి కలిసి అలా మొత్తం చూద్దాం అండ్ చూస్తూ మాట్లాడుకుందాం. చలో, అసలు రెస్ట్ ఏరియాస్ అంటే ఏంటి? యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా ఇంటర్ స్టేట్స్ మీద ఇంప్లిమెంట్ చేసిన స్టాపింగ్ ప్లేసెస్నే రెస్ట్ ఏరియాస్ అని అంటారు. ఈ రెస్ట్ ఏరియాస్లో మనకి ఫ్రీగా పార్కింగ్ ఉంటుంది, 24 hours రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అదే కాకుండా పిక్నిక్ టేబుల్స్ కానీ ఫ్యామిలీస్ ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ఆగి మనం ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ కనబడుతుంది కదా ఈ పార్కింగ్, అటువైపు అంతా ట్రక్స్కి పార్కింగ్ అండ్ ఇటువైపు అయితే కార్స్ పార్కింగ్ అనమాట. సో ప్రతి చోట ఇట్లా సైన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ రాగానే ఇదిగో ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇక్కడ స్టేట్లో ఏమేమి ఉంటాయి, నియర్ బైలో ఏమి ఉంటాయి, అలా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ నెలలో మర్డీ గ్రా అని ఒక ఈవెంట్ జరుగుతుంది. అది లూజియానాలో చాలా ఫేమస్. సో ఈ రెస్ట్ ఏరియా అంతా ఆ థీమ్లో డెకరేట్ చేసి పెట్టారు. చూసారా ఈ రెస్ట్ ఏరియా ఎంత పీస్ఫుల్గా ఉందో? యుఎస్ఏలో ఇలాంటి రెస్ట్ ఏరియాస్ ఆల్మోస్ట్ 1800 ఉన్నాయి. అండ్ అన్నీ ఇంత పెద్దగా అయితే ఉండవు, కొన్ని చిన్నగా కూడా ఉంటాయి. సో ఈ మెషిన్స్ కనిపిస్తున్నాయి చూసారా, వీటినే వెండింగ్ మెషిన్స్ అని అంటారు. ఏదర్ మనం కార్తో డబ్బులు కట్టచ్చు, లేదంటే $1 బిల్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా కాయిన్స్ అయినా పెట్టి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటే అది బయటకు వచ్చేస్తుంది. ఇటువైపు కూడా సేమ్ అలాంటి వెండింగ్ మెషిన్సే ఉన్నాయి, సేమ్ ప్రాసెస్సే. సో ఇదంతా లూజియానా మ్యాప్. వీళ్ళు మెయిన్లీ రూట్స్ అన్ని కనెక్ట్ చేసి ఈ మ్యాప్లో అయితే పెట్టారు. ఇక్కడ నుంచి నియరెస్ట్ సిటీస్కి ఉన్న డిస్టెన్స్ అంతా కూడా ఈ పేపర్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూర్చొని లంచ్ డిన్నర్ చేయాలన్నా ఇక్కడ మనం ఆగి చేయొచ్చు.
సో ఇలాంటివి చాలానే ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్లో చూసుకున్నట్టయితే. సో ఇదైతే లూజియానా రెస్ట్ ఏరియా. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు టెక్సస్ రెస్ట్ ఏరియాకి వెళ్దాము. నేను ఈ రెస్ట్ ఏరియాకి ఎందుకు వచ్చానంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇది నాకు ఈజీగా వచ్చేస్తుంది, అది ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు. సో అందుకని ఫస్ట్ ఇక్కడ ఆగాను. ఇప్పుడైతే టెక్సస్ రెస్ట్ ఏరియాకి వెళ్దాం. లక్కీ కదా బార్డర్లో ఉండేసరికి ఒకేసారి 2 చూపించచ్చు. ఇక్కడ టెక్సస్ స్టేట్ లైన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనకి టెక్సస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్కి యువతల వైపు అంతా టెక్సస్, ఇంకా అవతల వైపు అంతా లూజియానా. టెక్సస్ ని లోన్ స్టార్ స్టేట్ అని అంటారు. సో అందుకనే ఇక్కడ ఇంత పెద్ద స్టార్. ఇది మెక్సికో నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నప్పుడు దానికి రిప్రజెంటింగ్ గా ఈ స్టార్ అయితే పెట్టారు. సో ఈవెన్ ఫ్లాగ్ పైన కూడా స్టార్ ఉంటుంది. యుఎస్ మొత్తంలో టెక్సస్ ఫ్లాగ్ ఒక్కటే యుఎస్ ఫ్లాగ్ కి సమానంగా ఫ్లై చేస్తారు. ఇక్కడ నుంచి ఫార్తెస్ట్ లో ఉన్న ఎల్ పాసో అనే సిటీకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడే లోపలికి అలా టెక్సస్ రెస్ట్ ఏరియాలోకి రాగానే అక్కడ మెయిన్గా పనిచేసే రిసెప్షనిస్ట్ ఆమె చెప్పింది, మీరు కొంచెం లోపలికి వెళ్తే అలిగేటర్ ఉంది ఇక్కడ అని చూడొచ్చు అని. ఎతికాం ఈజీగానే దొరికేసింది. చూపిస్తా చూడండి. అసలు ఈ రెస్ట్ ఏరియాస్ అనేవి సేఫా కాదా? నేనైతే సేఫ్ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్యాట్రోలింగ్ ఉంటుంది, మొత్తం కెమెరాస్ ఉంటాయి, అండ్ మనతో పాటు ఇంకా చాలా వెహికల్స్ కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం సేఫ్టీ అనే చెప్తాను. సో నేనైతే లాస్ట్ ఇయర్ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 days వరకు నేను 5 రెస్ట్ ఏరియాస్లో ఉన్నాను. నాకైతే ఒక్కటే డేంజర్ అనిపించింది, మిగిలిన 4 అయితే చాలా సేఫ్గా అనిపించాయి. నేను అక్కడే ఓవర్ నైట్ పడుకున్నాను. సో ఓవర్ నైట్ కూడా పడుకోవచ్చు, బట్ మనం ఆ స్టేట్లో పలానా స్టేట్లో ఓవర్ నైట్ అనేది స్టే చేయొచ్చా చేయకూడదా అనేది మనం రూల్స్ చూసుకొని మనం అక్కడ ఆగితే బెస్ట్. సో ఒకవేళ అక్కడ ఓవర్ నైట్ పార్కింగ్ లేదనుకో, జస్ట్ ఒక 2-3 hours బ్రేక్ తీసుకొని మూవ్ అయిపోవాలి అంతే. సో మనం రెస్ట్ ఏరియా అనేది ఎలా చూసుకోవాలి అంటే, మనం గూగుల్ మ్యాప్స్లో అయినా యాపిల్ మ్యాప్స్లో అయినా రెస్ట్ ఏరియాస్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే మనకు అన్ని లిస్ట్ అనేవి వస్తాయి. సో మన రూట్ ప్రకారం ఇంకా మనకి ఏది బెస్ట్ అనిపిస్తే మనం ఇంకా అక్కడ ఆగి సో ఇంకా మన రూట్ ప్రకారం మనం ఇంకా స్టాప్ స్టార్ట్ చేసుకొని అక్కడ ఆగడమే. అండ్ ఆగేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను కదా, రివ్యూస్ చూసుకొని అది సేఫా కాదా అని చూసుకోవాలి. ఒకవేళ మీరు అక్కడ ఆగినప్పుడు మీకు సేఫ్ అనిపించకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ దానికి మూవ్ అయిపోండి. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా రోడ్ జర్నీనే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మల్టిపుల్ స్టాప్స్ తీసుకోవచ్చు, రోడ్స్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి, అండ్ మనం నచ్చిన చోట ఆగచ్చు, అండ్ ఆల్మోస్ట్ రూట్ లోపల ఏదైనా ప్లేసెస్ చూసుకొని ఆగచ్చు. అలా చాలా అడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు యూఎస్ఏలో ఉన్న రెస్టారెంట్ గురించి మీ అందరికీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా కానీ కింద ఉన్న కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్.